మంచిది. ఈనాటి ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక చిన్న విషయాన్ని ప్రభు నా హృదయంలో ఉంచారు. ఆ విషయమై మనందరము ధ్యానం చేసి ఆ సందేశానంతరం మరలా అందరము కలిసి ప్రార్థించవలసిన వారమని నేను ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ మధ్య కాలములో ప్రభు నా హృదయంలో ఉంచిన ఈ భారాన్ని ఒక సందేశంగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. అందరూ గ్రంథములు తెరిచి చూడండి. నిర్గమకాండము 17వ అధ్యాయము నిర్గమకాండము 17వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుగా శ్రద్ధగా వినండి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. దేవుడి వచన భాగములో నుండి మనతో మాట్లాడునుగాక. అందరు అన్నారా? ఏది కాస్త ఓపిక తెచ్చుకొని చేతులు ఎత్తేసేకి మంచి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మధ్య కాలములో ఈ వచనమును దాటి వెళ్ళలేకపోతున్నాను, మరిచి వెళ్ళలేకపోతున్నాను, వేరొక భాగానికి వెళ్ళలేకపోతున్నాను. అంతగా ఈ వచనము నా హృదయాన్ని గట్టిగా పట్టుకొని ముందుకు కదలని స్థితిలోనికి నెట్టుచున్నది. ప్రార్థన భారము, ప్రార్థనాత్మ కలిగిన దైవజనులు దేవుని బిడ్డలే గనుక మరింత తేటగా ఈ ఆవేదనను, భారమును మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియులరా, ఈ సభలో ఉన్నవారు కానీ ఆయా ప్రాంతముల నుండి లైవ్లో జాయిన్ అయ్యి ఏకీభవిస్తున్న సకలమైన బిడ్డలందరికీ కాసింత శ్రద్ధ నిలిపి మాతో ఏకీభవించి ప్రత్యక్షముగా పరోక్షముగా అన్న భావన రానియక ఏకాత్మ కలిగి ఉండాలని ప్రభువు పేరట కోరుతున్నాను. నా హృదయాన్ని తొలిచి వేస్తున్నటువంటి ఆ మాట ఏమిటంటే, అమాలేకీయులు గెలిచిరి, అమాలేకీయులు గెలిచిరి. అది క్షణికమా తాత్కాలికమా అన్నది పక్కన పెట్టు. అసలు ఎందుకు అది సాధ్యమైంది, అసలు ఎందుకు అలా జరిగింది అనేది ఒక దేవుని బిడ్డల గుండెను తొలిచివేసే అంశం కదా. ఎందుకంటారా? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి విమోచించబడటం దేవుని చిత్తం. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశమునకు అప్రతిహత జైత్ర యాత్రను సాగించడం దేవుని చిత్తం. దేవుడు తన సేవకుని వారికి ముందుగా పంపుతున్నాడు. ఒక దూతను స్వయంగా తాను ముందు నడిచాడు. మేఘం వారికి తోడుగా ఉంది, అగ్ని వారికి తోడుగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే మొత్తం పరలోకమే ఆ యాత్రను నడిపించుచున్నది, సహకరించుచున్నదని చెప్పడం అతిశయోక్తి కాదు. మరి దేవుడే బయలుదేరదీసిన, దేవుడే నడిపించుచున్న, దేవుడే ముందు నడిచి వారికి ముందు వెళుతూ మార్గములను సరళము చేయుచున్న
సంద్రమైతే చీల్చేస్తున్నాడు, కోటలైతే కూల్చేస్తున్నాడు, నదులైతే ఆపేస్తున్నాడు. ఇంతగా దేవుడే వారి ముందుండి నడుపుతున్న అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్రలో ఈ ఓటమేమిటి మరి? దేవుని చిత్తము కాని ప్రయాణం అయితే అలా జరిగితే ఒకవేళ దాన్ని మనము జీర్ణించుకొనవచ్చును. నేను మీ బాధలు విన్నాను, చూశాను, మొర్ర విన్నాను, విడిపించడానికి, వాగ్దాన దేశం నడిపించడానికి వచ్చానని చెప్పి మరి నడిపించడం ఆరంభించిన దేవుడు ఆ సైన్యములకు ముందు నడుచుతూ వచ్చాడు కదా. కొన్ని సంవత్సరాలకు ముందు ప్రభువు నాకు ఇచ్చిన ఒక పాటలో మారాను మార్చితివి, పూరేళ్ళనిచ్చితివి, నీ రెక్కలపైనే మోసి తెచ్చితివి అని రాశాను. నిజమే కదా. ఆయన రెక్కలపై మోసి ఉండకపోతే చెప్పులు అరగకపోవడం ఏంటి, బట్టలు పాతగిలకపోవడం ఏంటి, వారు చెమటల పాలై అలియకపోవడం ఏంటి ఎడారి ప్రయాణములో? ఎందుకు చెమటలు బట్టలేదు, ఎందుకు అలిసిపోలేదు, ఎందుకు చెప్పులు అరగలేదంటే నడిచిందే ఉంది కనుక రెక్కలపై మోసి తెచ్చాడు కదా. ఇంత అద్భుతంగా దేవుడు నడిపించిన యాత్రలో ఓటమేమిటి? It has become very hard to digest the thing. Why it has happened? దేవుని ప్రజలకు ఎందుకు ఓటమి? దేవుని చిత్తమైన యాత్రలో ఎందుకు ఓటమి? దేవుడే ముందుండి నడిపించుచున్న ప్రయాణములో శత్రువుకు పైచేయి ఏమిటి? హృదయాన్ని ఎంతో కలవరపరిచే విషయాన్ని వాక్యపు వెలుగులో మీ ముందుకు తేవాలని ఆశపడుతున్న కృపగల దేవుని ఆత్మ సహాయము చేయునుగాక. అందరూ అనొచ్చు కదా ఆమేనని. ప్రియులారా, దైవజనులారా, ఈ మాటలు గమనిస్తే లేఖనము ప్రస్ఫుటముగా ఎత్తి చూపిన ఒక కారణం ఏమిటంటే, మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారట. మోషే చేతులు కిందికి దించినప్పుడు అమాలేకీయులు గెలిచారట. నా వైపు చూస్తూ వినండి బిడ్డలారా, ఈ మాటకు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉండండి. ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవటం దేవుని చిత్తమా? కొంచెం మంచిగా మిమ్మల్ని అందరిని అడిగాను, నా వైపు చూడండి, జవాబు చెప్పండి అని. అయిలారా, మీరైనా బిగుసుకుపోయారు ఎందుకు అలాగా? ఒక్క మాట సెలవివ్వండి. దేవుని ప్రజలు ఓడిపోవటం దేవుని చిత్తమా? పోనీ వారు ఓడిపోయినట్లుగా తన చేతులు దించేయటం మోషేకి ఇష్టమా? ఇశ్రాయేలును గెలిచిరి అంటే అమాలేకులు నశించినట్టే కదా. మరి అమాలేకులు గెలిచారంటే ఇశ్రాయేలు నశిస్తున్నట్టే కదా. జీర్ణము కాని గుండెలు తరుక్కుపోయే బాధాతప్త హృదయాలతో మెలిపెట్టే విషయం ఏమిటంటే, ఎదుగో పలానాడు చేశాడు, వాడు చేసిన పనికి ఎట్టయింది అని చెప్పడానికి లేదు. ఆ దినమున ఆకాను శపితమైన దాన్ని తెచ్చి గుడారములో దాచిపెట్టబట్టి ఇంతమందికి నష్టం కలిగింది. యెహోషువ ఏమంటాడు? నా కుమారుడా, నువ్వెందుకు మమ్మను బాధించితివి? జనసంఖ్యను లెక్కించమని ఓ పనికి మాలి ఆలోచన చేత దేవుని కోపాన్ని రేపిన దావీదు నిర్ణయం, భావావేశం ఫలితంగా ఎంత నష్టం జరిగింది మీరు చూశారు.
నేను ఎందుకు ఆ రెండు ఉదంతాలు చెప్పానంటే, ఇంత జనహరణానికి, దేవుని ప్రజల నష్టానికి, ఓటమికి ప్రస్ఫుటమైన కారణం కనబడుతుంది. ఆఖరిలా శపితమైన తెచ్చి గుడాలలో దాచాడు గనుక, అనవసరంగా జనసంఖ్య లెక్కించిన బలం ఎంతని చూపించుకోవాలనుకున్నాడేమో దావీదు గనుక, ఈ జనమే నీ బలమా, అయితే తీసేస్తాను చూడని దేవుడు అన్నాడు గనుక, ఇలాంటి కారణాలు ఆయా సందర్భములో దేవుని ప్రజలు ఓటమి ఎదుర్కొన్నప్పుడు, చనిపోయినప్పుడు, శత్రువులు ఎదుట నిలవలేక పారిపోయినప్పుడు మనకు కనబడుతున్నాయి. ఇలా చేశారు కాబట్టి, ఇలా చేశారు కాబట్టి అని. బట్ when the matter come to this particular point, we cannot accuse anybody. We cannot point on somebody's face. We cannot say because of this person. But still, it was a thing that we cannot even digest. ఇది ఫలాని వారి వల్ల జరిగింది, ఫలాని పనికి మళ్ళీ పని, ఫలాని వ్యక్తి అందుకే ఘోరం జరిగిందని ఎవరిపై నేరారోపణ చేయలేము, ఎవరిని తప్పుపట్టలేము. అలాగని పోనీలే అనుకోనేంత చిన్న ముచ్చట కాదు. ఒక పక్క ఆయన దూత అయి వారి ముందు నడుస్తున్నాడు, మరో పక్క పగలంతా మేఘస్తంభం, మరో పక్క రాత్రి అగ్నిస్తంభం, మరో పక్క వెంబడించుచున్న ఒక బండ, మరో పక్క తెరవబడ ఆకాశం కురిపిస్తున్న మన్నా. ఇన్ని జరుగుతుండగా ఓటమేమిటండి? అబ్బే, ఆ సేవలో మహిమ లేదు, ఆ సేవలో మేఘం లేదు, ఆ సేవలో అగ్ని లేదు, ఆ సేవలో నీరు లేదు, ఆ సేవలో మన్నా లేదు అని చెప్పేది కాదు. అవన్నీ ఉన్నాయి. ఇన్ని ఉన్న సేవలో, ఇంత ఉన్న సైన్యములో ఓటమా? శత్రువు పై చేయి సాధించడమా? దేవుని ప్రజలు ఓడటమా? అత్యంత సున్నితమైన విషయములో దేవుని మనసెరిగిన ప్రజలముగా, బాధ్యత కలిగిన ప్రజలముగా, భారము కలిగిన ప్రజలముగా, దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలనే తపన కలిగిన ప్రజలముగా, దేవుడు కోరుకున్నట్టుగా స్పందించుటకు ఇష్టపడుతున్న ప్రజలుగా ఇక్కడ ఉన్నారని నేను నమ్మి ఈ భారాన్ని మీతో పంచుకుంటున్నాను. కొద్దిమంది ఆమెనన్నారు, మిగతా వాళ్ళందరికీ వందనాలు. బిడ్డలారా, ఊరికే ప్రసంగం వినడానికి వచ్చినట్లయితే చాలా విచారకరమని, మనం పంచుకొనవలసిన బాధ్యత మీకున్నదని, ఇదేదో పరిచర్య భారము, ఆర్థిక భారము కాదని, ఆత్మ సంబంధమైన ప్రార్థన భారమని నేను మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను. బిడ్డలారా, మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం, ఓ మాట ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం అని చెప్పే స్థాయి నుండి ఈ నష్టం జరగకుండా చూస్తామనే కాడికి రాగలిగిన వారు కావాలి. పూట కొడితే మంచి కొట్టచ్చు కదా. ఏ సభలోనైనా ఒకవేళ ఎవరైనా దైవజనులు వారి భారాన్ని బట్టి కానీ, అవసరాన్ని బట్టి కానీ, 1000 ఇచ్చేవాళ్ళు ఉన్నారా, 1,00,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారా అని అడుగుతున్నారేమో. గత 12 సంవత్సరాలుగా అయ్యబ్జ విజ్ఞాపనోద్యమములు ఏ రూపములో కానుక ఇవ్వని, తీసుకొనని ఈ పరిచర్యలో భారము కలిగిన వారు ప్రయాసపడి ఒకరినొకరు సంప్రదించుకొని, సహకరించుకొని చేస్తున్న ఈ కార్యాలలో మేము బాహాటముగా నోరు తెరిచి అడుగుచున్నది ఏమిటో తెలుసా? ఈ ప్రార్థన భారాన్ని మీ గుండెల్లో మీరు మొయ్యాలని మాత్రమే. మిషనరీ మూమెంట్కి సంబంధించిన ప్రఖ్యాత స్టేట్మెంట్ గుర్తుందా మీకు? వెళ్ళగలిగితే వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి అని.
వెళ్ళగలిగితే వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపండి. నా నానుడి క్రైస్తవ్యానికి ఎంత బాగా ఇష్టమైందంటే, ఎంత బాగా అడాప్ట్ చేసుకున్నారంటే, వెళుతున్న వారు 5-10%, పంపుటకి ఇష్టపడుచున్న వారే 90%. వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపండి అన్నమాట. వెళ్ళేవారిని పంపండి అనే ఒక ఆప్షన్ ఉంది కనుక అసలు వెళ్ళడానికి మనసే లేకుండా బాయ్. పంపుటకే ఇష్టపడటం అలవాటైపోయింది క్రైస్తవ్యానికి. ఈ దినాన దేవుని సేవకునిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను, సహాయాన్ని పంపడం, సహకారాన్ని ఇవ్వడం, చేయూతనివ్వడం, ఏదో ఒకటి ఇవ్వడం అనే క్రైస్తవ స్ఫూర్తిని కాస్త పెంచి, ఇక మీదట క్రైస్తవ్యములో, దేవుని ప్రజలో, ఈ ఆధ్యాత్మిక ప్రయాణములో, ప్రస్థానములో ఈ నష్టము జరగకుండా నేను అడ్డుపడే విజ్ఞాపన యోధునిగా నిలబడతాను అనే సమర్పణలోకి రావాల్సిన కాలం వచ్చిందని నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ అత్యవసర పరిస్థితిని క్రైస్తవులు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. నేరారోపణ చేయడానికి, తప్పుపడడానికి ఎవరు లేరు అక్కడ, కానీ నష్టం జరుగుతూనే ఉంది. ఇశ్రాయేలు ప్రజలు గెలుపు నుంచి అమాలేకీల గెలుపు చేజారిపోతుంది, విజయం ఓటమి పాలవుతున్నారు దేవుని ప్రజలు, నష్టం జరుగుతుంది దేవుని సంఘానికి. ఈ మాటలు చెబుతున్నప్పుడల్లా మీరు అందరూ బాగా ఎరిగిన వారే కానీ ఎవరైనా చిన్నపిల్లలు కొత్త వారు ఉంటారేమో చెప్తున్నాను. ఈ యుద్ధము భౌతికమైంది కాదు, శరీర సంబంధమైంది కాదు, రాజ్యాల మధ్య, మనుషుల మధ్య, కులాల మధ్య, దేశాల మధ్య జరిగేది కాదు. ఇది కేవలం ఆత్మలో, ప్రార్థనలో మాత్రమే. పాపానికి వ్యతిరేకంగా, వ్యసనానికి వ్యతిరేకంగా, శాపానికి వ్యతిరేకంగా ఆకాశ మండలమందు కూర్చొని భూమి మీద మనుషుల జీవితాలను ఆడుకుంటున్న దురాత్మల సమూహానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆత్మీయ పోరాటం మాత్రమే. కులాల మధ్య కానీ, మతాల మధ్య కానీ, ప్రాంతాల మధ్య కానీ, దేశాల మధ్య కానీ ఏ రూపంలో, ఎక్కడ ఏ యుద్ధం జరిగినా దాన్ని హర్షించలేము, సమర్థించలేము. యుద్ధము సమసిపోవాలని, నెమ్మది కలగాలని మాత్రమే ప్రార్థనలు చేస్తున్న వాళ్ళం. ఆయనే బూది గంతములకు యుద్ధమును మార్పువాడు, బల్యమును తగనరుకువాడు అనే మాటను ఎత్తిపట్టి ప్రార్థనలు చేయుచున్నవారు. సమాధానకర్తకి అధిపతి నువ్వు లేచి బలము ధరించుకొనమని ప్రార్థనలు చేయించున్న వారం. మరి ఏమిటి యుద్ధం, ఏమిటి పైచేయి? మరలా చెప్పుచున్నాం, ఇది మనుషుల మధ్య, కులాల మధ్య, రాజ్యాల మధ్య, మతాల మధ్య జరుగుతున్న పోరాటము కాదు. అలా ఎప్పుడు, ఎక్కడ ఏ యుద్ధం జరిగినా దానికి మనం సపోర్ట్ కాదు, వ్యతిరేకమే. యుద్ధము సమసిపోవాలి, శాంతి వర్ధిల్లాలి, ఇంకొక ఫార్ములా లే. కానీ ఇది ఎవరికి సంబంధించినది? ఆకాశ మండలముందున దురాత్మల సమూహములతో ఈ హత్యలు జరగడానికి, మానభంగాలు జరగడానికి, బలాత్కారాలు జరగడానికి, ప్రమాదాలు జరగడానికి, వ్యసనములు జరగడానికి, రైతు కుదేలవ్వడానికి, యువత నడ్డి విరిగిపోవడానికి ఏంటి దుర్మార్గమైన కార్యాలు? మనుషులు తప్పిదాలేనా? కాదు, వారిని ఆ రీతిగా ప్రేరేపించుచున్న దురాత్మల సమూహములు కదా. అవి అరికట్టబడాలని, ప్రజలు చైతన్యవంతులవ్వాలని, ఆత్మలో స్వతంత్రం పొందాలని సంవత్సరాలుగా కడుపు కట్టుకొని, నడుము కట్టుకొని, మోకాల మీద ప్రయాసపడుతున్న వేల మంది దైవజనుల సహకారముతో ఈ మాటను ప్రకటిస్తున్నాను. ప్రజలరా, ఇది ఆత్మీయ పోరాటము తప్ప ప్రార్థన పోరాటం ద్వారా మరొక పోరాటము లేదు, చెయ్యము. ప్రజలు వ్యసనాల నుంచి విడుదల పొందాలంటే దాని కులం ఏమిటి, మతం ఏమిటి? యూట్యూబ్లో ఒక పోస్ట్ చూశాను, భలే బాధ అనిపించింది నాకు. మనుషులు
ఎవరో మహానుభావుడు మంచి మాట రాశాడు, మనుషులు మద్యపానము లేకపోయినా హాయిగా బతకొచ్చట, కానీ మద్యం అమ్మే వాళ్ళు కోటీశ్వరులట. సిగరెట్లు కాల్చకపోయినా హాయిగా బతకొచ్చట, కానీ దాన్ని నమ్మేవారు కోటీశ్వరులట. నీచ నికృష్ట పాపిష్టి మాదక ద్రవ్యాలు లేకపోతే ఇంకా బాగా బతకొచ్చట, కానీ దాన్ని అమ్ముతున్నవాడు కోటీశ్వరులట. కానీ అన్నం లేకపోతే బతకలేమంట, దాన్ని తెచ్చే రైతు మాత్రం అప్పుల పాలే చేస్తున్నాడట. ఎంత సిగ్గుమాలిన పరిస్థితి ఇది. ఆహారం లేకపోతే బ్రతకలేము, దాన్ని తెచ్చేవాడేమో రోజు సాగు బతుకుల మీద ఉండాలా. ఈ పాపిష్టి దుష్ట దుర్మార్గ నీచ నికృష్ట వ్యసనాలను ప్రజలకు రుద్దుతూ అవి లేకపోయినా బతకగలం కాదు, అవి లేకపోతేనే బాగా బతకగలం. కానీ వాళ్ళు మాత్రం కోటీశ్వరులు అయిపోతున్నారు. వాళ్ళు ఎలాగో వ్యాపార మెలకువలు తెలివితేటలు కలిగిన వారే, జీరో నుంచి కోట్లకు రాగలిగిన వాళ్ళే కనుక ప్రజల ధనమాన ప్రాణములకు నష్టం కలిగిన వ్యాపారం ఏదైనా చేసుకొని బాగుపడాలని, అంటే ప్రజల పేరాన్ని దేశ వెన్నుకమని విరగొట్టే పాపిష్టి వ్యాపారాలు మార్చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. ఇందులో శశమిషలకు తావే లేదు. సిగరెట్ల కంపెనీ వాళ్ళకి, మాదక ద్రవ్యాల వాళ్ళకి, మద్యపాన కంపెనీలకి కోపం వస్తే మనం ఏం చేయగలం? మంచి మంచి ఆలోచనలు వారికి వచ్చి ఎవరికి కీడు కలగని వ్యాపారాలు చేసుకొని ఎన్ని కోట్లను సంపాదించుకోమని ఎవరు వద్దన్నారు? ఈ టెక్నాలజీ డెవలప్ చేస్తున్నవారు, మోటారు వాహనాలు తయారు చేస్తున్నవారు లక్షల కోట్లు సంపాదిస్తున్నామని కులుకు తెస్తున్నామా? శభాష్ అనిపిస్తోంది కదా. దేశీయ కంపెనీ టాటా వారి సియర్రా వస్తే భారతదేశం అంతా ఆనందపడిపోతుంటే కొత్త వాహనాన్ని బట్టి మనం కూడా సంతోషపడటం లేదా? మనస్ఫూర్తిగా ఈసారి టాటా సియర్రా సంచలనం లేపాలని, టాటా కంపెనీ లాభాల బాట పట్టించాలని, ఈ దేశమునకు వేల కోట్ల రూపాయల దారాదత్తం చేసిన మహానుభావుడి కంపెనీ వర్ధిల్లాలని దేశభక్తి పులకించుండగా ఉడతాభక్తిగా టాటా సియర్రా క్లిక్ అవ్వాలని కోరుకోవటం లేదా? మరి అదొక వ్యాపారం, సిగరెట్ కూడా వ్యాపారం, ఇది కూడా ఎవడు కోరుకుంటాడు? ఇది వ్యక్తులకు, సంస్థలకు, ప్రాంతాలకు, కులాలకి, మతాలకి, దేశాలకి మధ్య పోరాటాలు కాదు. దాన్ని ఎప్పటికీ హర్షించేది లేదు. మానవ జీవన శ్రేయస్సుకు విరుద్ధంగా జరుగుతున్న సకల పాపాలకు వ్యతిరేకంగా ఆత్మ సంబంధమైన పోరాటం మాత్రమేనని మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఆ సప్పుడు దెబ్బలు మానేస్తే మంచిది. అర్ధాకలి మహాపాపం అని ఒక వ్యవహారం ఉంది మనకి. మీరు ఏకీపించి తెలుసుకుంటే పవర్ఫుల్గా ఏకీపించడం, లేదంటే సైలెంట్ అయిపోండి. మధ్య మార్గం దేనికి? ప్రజలారా, దైవ సేవకులారా, దేవుని బిడ్డలారా, నీ వల్ల జరిగింది, నీ వల్లే జరిగిందని ఎవరిని అనలేని ఈ నష్టంలో ఏం చేయాలి? మనందరము బాగా ఎరిగినటువంటి ఈ వచన భాగంలో, ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఓ సంఘానికి ఎందుకింత కష్టం, ఎందుకింత భారం, ఎందుకింత ఖర్చు, ఎందుకింత ప్రయాస? ఇంతమందిని సమకూర్చి అత్యవసర సమాచారం చెప్పి ప్రార్థనలు చేయించేంత తాపత్రయం దానికి. ఇది చాలా అత్యవసరము గనుక, ప్రాముఖ్యం గనుక బిడ్డలారా, అమాలేకీయులు గెలిచిరి అని జర్రం చేసుకోలేని మాట. ఆకాశ మండల ముందున దురాత్మల సమూహములు పై చేయి సాధిస్తున్నాయి అని ఆనందంగా ఒప్పుకెళ్ళడు దుర్వార్త. నేను గత 11-12 సంవత్సరాలుగా నెత్తి నోరు బాదుకొని వేవేల మంది దైవజనులకు, క్రైస్తవులకు మనవి చేసుకుంటున్న సంగతి, సంఘాల సంఖ్య పెరిగితే, సంఘములో సంఖ్య పెరిగితే ఉద్యమం కాదు, అది అసలు సమరమే కాదు, అది పెద్ద పాయింట్ కాదు. పాపం రేటు తగ్గితేనే, వ్యభిచారం పోతేనే, మద్యపానం పోతేనే, వ్యసనాలు పోతేనే అది అసలైన ఉద్యమం. సమాజం మీద ఆ మాత్రం ప్రభావం చూపించకపోతే సంఘం వేస్తని కదా మొర్ర పెట్టేది.
దేవుని ప్రభావం సంఘంలో బలంగా వచ్చిందన్న, ఈ వారం సండే గొప్ప ఉజ్జీవంగా జరిగిందన్న అంటే ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ఇన్ఫర్మేషన్. ఎందుకు తెలుసా? మరి అట్లయితే నీ చర్చికి దగ్గరలోనే ఉన్న మద్యపానం ఏమిటి? ఆ వీధిలో జరుగుతున్న వేశ్యతనం ఏమిటి? క్రైస్తవ్యం ముసుగులనే జరుగుతున్న నీచమైన బలహీనత పాపాలేమిటి? ఏదైనా ఒక బృహత్తర కార్యక్రమం చేసి దాన్ని విజయవంతం చేయడం అసలు మన ఉద్దేశం కాదు. మన అసలు భారం ఏమిటంటే ప్రజల మీద పాపమునకున్న ఏలుబడి పోవాలి, ప్రజలు ఆత్మలో విడుదల పొందాలి. మోడీ గారు ప్రధానమంత్రిగా చేపట్టిన తొలి టర్మ్లోనే స్వచ్ఛ భారత్ను తీసుకుని వస్తే సహర్షంగా ఏకీపించుకొని 100 వేదికల మీద సగర్వంగా నిస్సంకోచంగా శశమిషులకు తావు లేకుండా వారికి సంఘీభావాన్ని తెలిపి పరిసరాలను ప్రాంతములను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న స్ఫూర్తిని ఆనందంగా స్వీకరించిన దేవుని ప్రజలం కాదా? దానికి పాటుగా ఉన్నాం. స్వచ్ఛ భారత్తో పాటుగా వీధులను, డ్రైనేజీలను, ప్రాంతములను శుభ్రంగా కాపాడుకోవటం ద్వారా, శుభ్రపరచుకోవడం ద్వారా స్వచ్ఛ భారత్ని సాధిద్దాం. అలాగే ఆత్మలో పాపములను కడుగుకొనడం ద్వారా, పవిత్రపరచబట్టడం ద్వారా శుద్ధ భారత్ని కూడా సాధిద్దామని గొంతెత్తి నినదించి అడవటం లేదా? ఇది వ్యక్తులకు, ప్రాంతాలకు, మతాలకు, కులాలకు, దేశాలకు మధ్య పోరాటం కాదు, ఎప్పటికీ కాదు. ప్రజలను పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, పరలోక రాజ్య పౌరులుగా మార్చడానికి పరలోకం చేస్తున్న ప్రయత్నానికి ఎట్టైనా చేసి చెడగొట్టి నరకాన్ని తీసుకెళ్ళాలని ఆకాశ మండల మందున దురాత్మల సమూహాల తాపత్రానికి మధ్య జరుగుతున్న ఒక ప్రార్థనా పోరాటం మాత్రమే, విజ్ఞాపన ఉద్యమం మాత్రమే. చేతులెత్తి యేసయ్య సన్నిధులు గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మంచిగా చెబుదాం హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మాటను ఆలకించండి. సుదీర్ఘంగా సాగే సందేశం ఏమి కాదు ఇది. ఈ విషయాన్ని మీకు నివేదించిన తర్వాత మరి కొద్ది నిమిషాలు మనం కలిసి ప్రార్థన చేయవలసిన అవసరం ఉందని మీకు మనవి చేస్తున్నాను. మీ సింహాసనాలకు ఎదురుగుండా వేసిన తెల్లటి పరదాలన్నీ కలిసి ప్రార్థించుటకు ఏర్పాట్లేదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, మోషే చేతులెత్తినప్పుడు ఇశ్రాయేలులు గెలిచిరి. మోషే చేతులు దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ప్రారంభంలోనే మీ దృష్టికి తెచ్చిన మాట, ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవటం దేవుని చిత్తము కాదు, మోషేకి ఇష్టము కాదు. కానీ ఆ నష్టం జరిగింది. ఎందుకు అని అడిగితే, మోషే చేతులలో ఎత్తి ఉంచినంతసేపు ఇశ్రాయేలు ప్రజలు అప్రతిహతంగా జైత్రయాత్రలు సాగించారు. ఓటమే లేదు, చెలరేగిపోయారు. ఆయన చేతులు దించితే, కావాలని కాదు, చేతులు బరువెక్కి నొప్పి పుట్టి 100-120 సంవత్సరాల మధ్యలో వయసున్న పెద్ద ఆయన ఎంతసేపు అని చేతులు ఇట్లా పెట్టి ఉంచుతాడు? ఆయన చేతులు బరువెక్కట్లా దించితే ఆ చేతులు ఇట్లా దిగుతూ ఉండగానే దేవుని ప్రజలకు ఓటమి, శత్రువుకు విజయం లభిస్తూ ఉంది. అమ్మో నా బిడ్డలు చచ్చిపోతున్నారు బాబోయ్ అని చేతులు మరలా పైకెత్తితే మరలా విజయం వస్తుంది. బాబోయ్ నా వల్ల కాదని కొంచెం ఇట్లా దించితే మరలా ఓటమి వస్తుంది. దైవజనుడైన మోషే దేవుని ప్రజల గెలుపుకు కారణంగా చేతులెత్తి కొండ మీద ప్రార్థనలు చేయించున్న మోషే మానవాతీతమైన శక్తులతో ఉన్నవాడు కాదు కదా, రక్తమాంసంలో ఉన్న ఒక సేవకుడే కదా. ఆయన చేతులు కూడా అలుస్తాయి కదా, అలిసిపోతాయి కదా, బరువెక్కుతాయి కదా, నొప్పి పుడతాయి కదా. 2 చేతులు జోడించి అందరికీ నా విన్నపం ఒకటే, గెలిపించే చేతులు బరువెక్కకూడదు. గెలిపించే చేతులు ఒక దేశమును, ఒక జాతిని, ఒక ప్రజను గెలిపించుచున్న చేతులు అలసిపోకుండా, బలహీన పడిపోకుండా, బరువెక్కకుండా, కిందికి పడిపోకుండా ఏదైనా నువ్వు చేయగలవేమో ఈ రాత్రి ఆలోచించమని దేవుని పేరిట మీకు మనవి చేస్తున్నాను.
చేతులు బరువెక్కి కిందికి వాలితే ప్రజలు చనిపోతుంటే అయ్య బాబాయ్ అని మళ్ళీ చేతులు పైకి ఎత్తేస్తుంటే గెలుస్తుంటే, నా మనవి చెప్పనా అయ్యలారా, నా మనవి చెప్పనా, చాలా కాలంగా నా మనసును మెలిపెట్టేస్తున్న బాధ నెమ్మది లేకుండా చేస్తుందని చెబుతున్నానే, ఆ బాధ చెప్పనా? చేతులు పైకెత్తిన ఆ స్థితిలో నుండి చేతులు బరువెత్తి ఓపిక లేక నొప్పి పుట్టి కిందకి దించితే, అమ్మో నా ప్రజలు ఓడిపోతున్నారు బాబోయ్ అని మళ్ళీ చేతులు ఎత్తి కిందకు వాలిపోతున్న చేతుల్లో మళ్ళీ శక్తి కూడ తీసుకొని మళ్ళీ చేతులు పైకెత్తే లోపు ఓడిపోతున్నా, నాశనమైపోతున్నా, చనిపోతున్న ఆత్మలకు ఎవరు లెక్క చెప్పాలి? ఎక్కడైనా నీవు 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 అనొచ్చు, ఇక్కడ ఎవరినందావు? దించిన చేతులను పైకెత్తే లోపు జరుగుతున్న నష్టానికి ఎవరిని బాధ్యులను చేద్దాం? బరువెక్కిన చేతులు నేలకు వాలుతుండగా మరలా లేపే లోపే జరుగుతున్న నష్టాన్ని ఎవరిని బాధ్యులను చేద్దాం? నష్టమైతే జరుగుతుందిగా, మరణమైతే వస్తుందిగా, ఓటమైతే వస్తుందిగా. వాళ్ళ కర్మందామా, వాళ్ళు చావడమే దేవుని చిత్తం అందామా? ఎందుకు అంతేలా పోయి పోనే అందామా? నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కాదా వాళ్ళు? ఏ కుటుంబము ఆ శాపంలో పడిపోకూడదని, ఏ సంఘము అలా ఓడిపోకూడదని, ఏ ప్రాంతము ఆ చీకటిని చూడకూడదని, ఎక్కడ ఆ నష్టం జరగకూడదని దేవుని ప్రజలందరూ ఆకాశమందున దురాత్మల శక్తులతో జరుగుతున్న ఈ పోరాటములో అత్యధిక విజయము క్రీస్తు యేసునందు దేవుని ప్రజలకు రావాలని, పాపముతో చేసే పోరాటములో, వ్యసనాలతో చేసే పోరాటములో, అబద్ధ బోధనతో చేస్తున్న పోరాటములో, దైవ రాజ్య నిర్మాణానికి వ్యతిరేకంగా ఆకాశ మండల శక్తులు పన్నుతున్న పన్నాగాలలో జరుగుతున్న భీకరమైన ఆత్మీయ మోకాళ్ళ ప్రార్థన పోరాట ఉద్యమంలో ఏ ప్రాంతం, ఏ సేవ, ఏ మినిస్ట్రీ, ఏ సేవకుడు, ఏ ప్రజ నేల కోలకూడదని నేను ఆశపడుతూ ఉన్నాను. మీలో ఎంతమంది ఆమెను చెప్పగలిగారు నాకు తెలియదు. లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలు కూడా ఎంతమంది ఆమెను చెప్పగలుగుతున్నారు, వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మునుపెనడు లేనంతగా మీ సహకారాన్ని కాదు, మీ భాగస్వామ్యాన్ని కోరుతున్నాం. పంపడం కాదు, మీరు నిలబడ్డాన్ని కోరుతున్నాం. వెళ్ళలేకపోతేనే మాటను బాగా ఒక అద్భుతమైన హక్కుగా తీసుకొని అసలు వెళ్ళడానే ఆలోచన లేకుండా చేసుకున్నటువంటి క్రైస్తవ్యాన్ని నేను బ్రతిమాలి చెప్తున్నాను. దయచేసి వెళ్ళలేకపోతే కాదు, మీరు వెళ్ళగలరు కదా, మీరు రాగలరు కదా, మీరు రోకరించగలరు కదా, ఒక పూట కడుపు మార్చుకోగలరు కదా, ఉపవాస ప్రార్థనలు చేయగలరు కదా. బైబిల్ గ్రంథములో ఒక మంచి మాట, దేవుడు అంటాడు, నేను సర్వశక్తి గల దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉండునా. ఆ మాటను పట్టుకొని మనం ఎప్పుడు ఏమంటుంటాం? ప్రభు నీకు అసాధ్యమేమీ లేదు ప్రభు, నీకు సమస్తము సాధ్యం ప్రభు, నువ్వు సర్వశక్తి గల దేవుడు ప్రభు అంటూ ఉంటాం, ప్రార్థిస్తూ ఉంటాం, పాట పాడుతుంటాం, వాగ్దానంగా ఎత్తిపడుతుంటాం. కానీ ఆ యేసు ఏమన్నాడు మత్తయి సువార్తలో? మీకును అసాధ్యమైనది ఏమీ లేదు అన్నాడు. ఆమెకు ఒప్పుకోవడానికి అసలు పేనమే ఒప్ప ధైర్యమే చాలదు. నీకు అసాధ్యమేమి లేదు, నీకు అసాధ్యమేమి లేదు, నీకు అసాధ్యమేమి లేదు. ఆయన అన్నాడు, అవునరా, నా యందు విశ్వాసం ఇచ్చిన నామలు నీకు అసాధ్యమైంది ఏమీ లేదని. అసలు ఆ మాట ఒప్పుకోవడానికి, చదవడానికి పేనమే ఒప్పదే. ఒరే కొంచెం సరి చేసుకోరంటే ఆ చేత్తో తీసేయమన్నట్టుగా వ్యవహారం. అరే మన వంతన్నా మనం చేయొద్దా? మన పాత్ర మనం పోషించొద్దా? మేమేమి చేయలేం ప్రభా, మా వల్ల ఏమీ కాదు ప్రభా. అన్ని నువ్వే చేయి ప్రభా, నువ్వే మాట్లాడు, నువ్వే వెళ్ళు, నువ్వే దర్శించు, నువ్వే సువార్త చెప్పు, నువ్వే ప్రార్థన, నువ్వే చేయి. మరి నువ్వేం చేస్తాకరా?
జీవజల నదులు మన కడుపులో నుంచి పారాలని కదా ప్రభు కోరుకుంటున్నది. యోహాను 7:37 లేఖనము చెప్పినట్లు నా యందు విశ్వాసముంచు అని కడుపులో నుండి జీవజల నదులు పారును అని ప్రభు చెప్పారు కదా. మీ కడుపులో నుంచి ఉబికి ప్రవహిస్తున్న జీవజల నది ప్రవాహం ఏ ఎడారిని తడిపింది చెప్పండి, ఏ కుండను నింపింది చెప్పండి, ఎంతమంది దాహం తీర్చింది చెప్పండి. తన యందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మను గురించి మాట చెప్పాను అన్నమాట గుర్తులేదా? దానికి సాదృశ్యంగా యెహెజ్కేలు 47లో చెప్పాడుగా, ఒక నది బయలుదేరింది ఎక్కడి నుంచి? దేవుని మందిరములోంచి. నేనే దేవాలయం, అందుకే చర్చి కూడా రావటం మానేశా అని విర్రవీగుతున్న ఓ పెద్ద క్రైస్తవుడా, మరి నువ్వే దేవాలయం అయితే ఈ నది ఎంత లెక్క వచ్చింది చెప్పు? ఎన్ని ఎకరాలు బారిచ్చావు? ఏ పంటను బతకనిచ్చావు? వట్టి మాటలు కట్టి పెట్టమన్న మహాకవి స్ఫూర్తిని తీసుకో. ఈ పూట గట్టి మేలేదో తలపెట్టమన్న పిలుపును స్పందించు. ఈ రాత్రి బస్ కామ్ చలానా అనే విధానానికి స్వస్తి పలుకు. ఏమైనా చేయగలవనే పాట ఎంత ప్రసిద్ధిగాంచింది కదా ఈ మధ్య. ఇష్టంగా పాడుకుంటున్నాం కదా అందరం. ఎంతో మంచి సేవకుని కుమారుడు, ఆ పిల్లోడు. వాళ్ళ నాన్నగారు మంచి సేవకుడు. వాళ్ళకు కూడా డేట్లు ఇచ్చాను ఏప్రిల్. ఎప్పటి నుంచి అడుగుతాను సార్ మాకు డేట్ ఇవ్వట్లేదంటే ఈ పాట గురించి అని ఇస్తున్నాను. పోనా అంత నచ్చింది ఆ పాట. దేవుని స్తోత్రం. 10 ఏళ్ళ మట్టి అడుగుతుంటే మిస్ అయిపోతుందని చెప్పే వాళ్ళ నాన్నగారంటే ఈ పాట గురించి అని ఇవ్వాల్సిందే ఇస్తున్నాను. మీకు ఎందుకు మనవి చేస్తున్నానంటే అంత ఇష్టమైంది పాట కదా. కానీ అందులో అసలు గొడవ ఏంటిది? ఏమైనా చేయగలవు అని మనం పాడుతున్న ప్రభు కూడా, నేను కూడా అదే చెప్తున్నాను రా, నా యందు విశ్వాసం ఉంచు, నువ్వు కూడా ఏదో ఒకటి చేయగలవు అంటే నో అవన్నీ కాదు, నువ్వే. మాకు ఈస్ట్ గోదావరిలో ఒక పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాం. మీటింగ్ అయిన తర్వాత భోజనానికి కూర్చున్నాం. చివరిలో పెరుగొడ్డించారు. ఇంకా ఉప్పును చేయించలేదు కనుక కొంచెం ఉప్పు వేయండి అని అడిగాం. ఆ పాస్టర్ గారు, నాన్న ఉప్పు అంట పాస్టర్ గారికి. అంటే ముగ్గురు కుమారులు. పెద్దోడు రాయి ఉప్పు అన్నాడు, చిన్నోడు రాయి ఉప్పు అన్నాడు, అరే ఉప్పు అన్నాడు. ఎవడు తేలా. ఇక చెప్పడనమే తిని ఇక సరిపెట్టుకునే పాటికి అప్పుడు ఆకలోడు అనుగ్రహించి ఉప్పు తెచ్చాడు. నాన్న నువ్వే తిన్నానా, నన్ను కొంచెం ఉప్పు అండి. అరే ఉప్పు ఏది ఉప్పు? లేదు ప్రిల్లారా, మనం ఏదో ఒకటి చేయవలసిన సమయం ఇది. ఆ గ్యాప్లో నిలబడాల్సిన సమయం ఇది. ఆ నష్టం ఆపాల్సిన సమయం ఇది. దైవ జనుడైన మోషే చేతులు బరువెక్కి దించగా మళ్ళీ తిరిగి లోపే చనిపోయిన ఆత్మల సంగతి నాకు వేదన కలిగించుచున్నది. ఉద్దేశపూర్వకమైనటువంటి పొరపాటు కాదు కదా, కావాలని చేసింది అది కాదు కదా. మరి ఏం చేయమంటావు? ఇప్పటికే మీకు మనవి చేసిన మాట, గెలిపించే చేతులను బరువెక్కకుండా చూసుకోవాలి. మీరంతా మాట తిరిగి చెప్పగలుగుతారా? వినపడలేదే? మరోసారి. ఏమిటా గుసగుసలాడేసే కర్మ మనకేమిటండి? పాపిష్టి మాటలో, కొండెములో, దుర్మార్గాలు, ఆడిబీ చెప్పుకునేవాడుకో ఆ దరిద్రం, గుసగుసలు మనకేం కర్మ? సత్యం పలికేటప్పుడు ఈ దరిద్రం మనకెందుకు? గెలిపించే చేతులు బరువెక్కకుండా చూడాలి అనండి. అంటే ఏంది? మళ్ళీ సందా పంపుతావు? నీ సందా సల్లారిపోయి పద్దాకి ఇదే కూటమి ఏందిరా? మొన్న తల్లిగారు ఫోన్ చేసి, ఏమండి మీ అకౌంట్ నెంబరు ఒకసారి పంపండి. యూట్యూబ్లో చూసుకున్నాను. యూట్యూబ్లో లేదు. మరి అది విషయం. మొత్తం చూసేసే ప్రసంగాలని ఎక్కడ కనపడతలేదు.
చేతులెత్తి దండం పెట్టేది, చేతులు వచ్చే పడిగేది బరువెక్కుతున్న చేతులు, గెలిపిస్తున్న చేతులు బరువెక్కకుండా చూడమని. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలందరూ మంచిగా హల్లెలూయా. మోషే ఎప్పుడైతే చేతులు ఎత్తినప్పుడు మాత్రమే గెలుస్తున్నారో, చేతులు బరువెక్కి దించుతున్నప్పుడు నష్టం జరుగుతుంది గమనించారో, వెంటనే ఇందు నిమిత్తమే కదా మేము ఇక్కడ ఉన్నాం అనుకున్నారు అహరోను హూరులు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ కొండ శిఖరమున ఎట్ట తెచ్చాడు, ఆడు తెచ్చాడు, ఇంతలో బండరా ఏడు తెచ్చాడు వేసి నువ్వు కూర్చో అన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆ కొండ శిఖరమును ఒక బండరాయి తెచ్చేసి కూర్చోబెట్టారు మోషేని. ప్రజలారా, దేవుని బిడ్డలారా, మోషేని కూర్చోబెట్టారు. అహరోని కంటే వయసులో చిన్నవాడు కదా, అహరోని పెద్దోడు కదా. కానీ అహరోను అంటాడు, నాన్న నువ్వు పెద్ద చిన్న ఇవన్నీ చూడకు, నువ్వు కూర్చో. నీవు చేతులు ఎత్తడం ప్రజలకు ఆశీర్వాదకరం. ఈ విజ్ఞాపన పరిచర్య ఆగకూడదు, ఈ ప్రార్థన ధూపం ఆగకూడదు, ఈ చేతులు బరువెక్కకూడదు. నీతో పాటు కొండ ఎక్కమన్న దేవుడు ఇందు నిమిత్తమే. ఎందుకంటే నీకు బదులు మేము చేతులు ఎత్తకూడదు. నువ్వు చేతులు తచ్చిపోయావు కాబట్టి ఇప్పుడు నేనెత్తుతాను అనకూడదు. మరి ఇంకెందుకు వచ్చినట్టు? అది సరిగ్గా ఇందు నిమిత్తమే వచ్చానన్నమాట. పాలెములో ప్రజలతో పోరాటం జరుగుతున్నప్పుడు యెహోషువ ఒక్కడే ఉన్నాడే. మోషే వచ్చేసాడు, అహరోను వచ్చేసాడు, హూరు వచ్చేసాడు, పెద్దలందరూ కొండ మీద ఉన్నారే. నెగటివ్గా చూస్తే పిల్లగాన్ని ఒకరిని అందులో పెట్టి పెద్దలు దర్జా కొండెక్కారు అనిపిస్తుంది. వాస్తవ దృక్కోణంలో చూస్తే ఆ ఒక్కరిని గెలిపించడానికి ముగ్గురు చేతులెత్తి ప్రయాసపడుతున్నారు అక్కడ. ఈ రోజున దేవుని బిడ్డలారా, నీతో పాటుగా కార్యక్షేత్రములో ఆ సినిమాతో, ఆ సిగరెట్తో, ఆ పాపంతో, ఆ కోరికలతో, ఆశతో నువ్వు పోరాడుతున్నావుగా ప్రార్థనలో. ప్రభువా ఇది తప్పని తెలుసు, ఇది మీ దానికి ఇష్టం కూడా లేదు, నాకు కానీ గెలవలేకపోతున్నాను ప్రభువా. హెబ్రీ 12:4 అన్నాడుగా, పాపముతో పోరాడుచున్నప్పుడు మీరు రక్తము కారునంతగా దానికి ఎదిరించట్లేదని. చిన్న పోరాటం ఉంది లోపల, కానీ గెలిచి తీయాలన్న కసి కనపడతలేదంట. రక్తం అన్నా చిందించాలి, నేను జయించాలన్న కసి కనపడలేదంట. ప్రభా నీ చిత్తమైతే జయు చిత్తమైతే ఏంటి, చిత్తమేగా. ఆడన్నిసార్లు ప్రభా ఈ పాపమును జయించే శక్తి నీ చిత్తమైతే, ఈ పాపాన్ని విడిపించే నీ చిత్తమైతే అన్నిసార్లు అంటే అసలు మనం ఏంటంటే ఆడికి ఇంక ఇష్టం అది. అందుకే సన్నయ్య నొక్కులు నొక్కుతున్నాడు, ఏదో వాక్యాన్ని ఎత్తిపట్టినట్టుగా చిన్న కొటేషన్ ఫీలింగ్ ఇస్తున్నాడు. మనకి లోపల ఉంది ఇంట్రెస్ట్. అందుకే నువ్వు రక్తముఖాలు ఉన్నది కదా నిద్రించాలి. ఏదో ఉట్టిదే. మాకు ఒక ఆంటీ గారు ఉండేవారు, ఉట్టిదే ఏ కూడా సావదు. మాకైతే మా మమ్మీ ఈ పగలు కొట్టేసేది రక్తం, అసలు దౌటే లేదు, మొహం అటమే లేదు. ఊరక మమ్మీని ఏడిపిద్దామని మొన్న కలిసినప్పుడు ఈ రెఫరెన్స్ చూపించా. శరీర సంబంధమైన తల్లిదండ్రులకు మాకు ఇష్టం వచ్చినట్లు మిమ్మల్ని శిక్షించరు అని వాకి చేసి ఇష్టానుసారంగా శిక్షించేసామంటాను. ఏంటన్నమాట చేసావు? మళ్ళీ కర్ర తీసి దేశ రక్తం ఏం చేయి. మీకు ఎందుకు మనవి చేస్తున్నాను బిడ్డలారా? ఏదో సీరియస్నెస్ అట్ట కనపడుతుంది, క్రియల్లో కనపడుతుందా? హోల్ నైట్ ప్రేయర్ చేయాలనుకునేవాడు మరి మధ్యాహ్నం పూట సాయంత్రమే కాస్త విశ్రమించాలిగా, కొంచెం రిలాక్స్ అవ్వాలిగా. హోల్ నైట్ ప్రేయర్ చేయాలనుకున్నాడు, కడుపు నుండి బిర్యానీ తినకూడదుగా. అటు తింటే హోల్ నైట్ ప్రేయర్ ఏం చేస్తాడు తెల్లవారులు? మరి గుంటూరులో చాలా ప్రసిద్ధి కనుక మరి ఎట చేస్తావు రాత్రి అంతా? ఆ పూట కాగు, పొద్దున్న లేచి బలపడతాను ఆయన, పోనీ పూట కాగు అంటే ఆ సీరియస్నెస్ లేదు. రాయ్ కాసేపు రిసెప్షన్ ప్రేయర్కి వెళ్తాను, ప్రేయర్లో ఉంటాను,
ఎవరైనా వస్తే నాన్నగారి పేర్లు ఉన్నారని చెప్పు అని ఎంత బాగా చెప్పినాడు. సెల్ ఫోన్ పట్టుకు పేర్లోకి ఎందుకు పోతున్నాడు వీడు? ఇదేం చేస్తుంది సెల్ ఫోను? నిన్ను ప్రార్థన చేయనిచ్చుద్ది. స్తోత్రం స్తోత్రం ప్రభు నాతో మాట్లాడే కానీ ఎక్స్క్యూజ్ మీ బాస్ యూ హ్యావ్ ఎ మెసేజ్. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. నేను సినిమాకి వెళ్తున్నాను, వస్తావా? రక్తం సైతనా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాతో మాట్లాడు ప్రభా, నాతో మాట్లాడు ప్రభా. రింగ్ అవుతుండదు ఫోన్. నువ్వు చేసే ఇంత ప్రార్థనకి ఏమండి పిల్లిని సంకబెట్టుకు వెళ్ళినట్టు సంబంధానికి దీన్ని తీసిపోయి ఎడజేస్తావు ప్రార్థన. చిత్రం చెప్పనా? మీలో మీరు సంతోషపడతాం తప్ప ఒకరు కూడా ఆమెను అంటలేదు. ఈ చిత్రం ఏందో మంచి వాళ్ళందరికి స్తోత్రం చెప్పండి. మంచిగా చెబుదాం ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా. అహరోను ఊర్లో అనుకుంటున్నారు, ఇందు నిమిత్తమే మేము ఇక్కడ ఉన్నామేమో, మేము చేతులెత్తే పని కాదుగా, అటు పోయి యుద్ధం చేయాల్సి వాళ్ళం కాదుగా, అటు పాలెములో ఉండనివ్వలేదు, ఇటు చేతులెత్తే పోసివ్వలేదు, అయినా ఈయన పక్కన ఎందుకు పెట్టాడంటే చేతులు ఆదుకోవటమే మా పనే అని అర్థమయ్యే లోపు కొంత నష్టం జరిగింది కదా. మనకి ఇప్పటికైనా అర్థమైంది కదా, ఇకనైనా నష్టం జరగకుండా అహరోను హూరులు చూశారుగా, ఆ పని మనమైనా చేద్దామా? మన ప్రాంతములో, మన సంఘములో, మన పట్టణములో, మన దేశములో సాతానుకు గెలుపు రాకూడదని, వ్యసనములు పాపములు ఏలుబడి చేయకూడదని, సమాజ కంటకమైన పాపిష్టి వ్యవహారములు కొనసాగకూడదని, పేదలకు బాధితులకు తప్పక దీవెన కలగాలని, ఒకరి కష్టాన్ని ఇంకొకటి ఎత్తుకుపోయే దుర్మార్గం కొనసాగకూడదని, వ్యాపార వర్గాల లాభాలన్నీ ప్రజల ధనమాన ప్రాణాలు పరంగా పెడితే వచ్చే వాటిగా ఉండకూడదని, జనాభా పెరుగుతున్నారు కనుక మనుషులు తినాలి కనుక వ్యవసాయం వర్ధిల్లాలని, వ్యవసాయం వర్ధిల్లాలి కనుక రైతు బాగుండాలని, వాణిజ్య పంటల స్థానంలో ఆహార పంటలు పెరగాలని కోరుకోవటం పెద్ద ఉదాత్తమైన ఆశయం కాదు, మన అవసరం అది. హౌ కెన్ వి సర్వైవ్ వితౌట్ ఫుడ్? మొన్న కూడా ఒక ఫోటో చూశాను. ఆ ఫోటో ఏమిటంటే, చెప్పుల షాపు బయట డ్రైనేజీ మీద, ఆ డ్రైనేజీని కవర్ చేసే బండల మీద కొత్తిమీర, తోటకూర, పుదీనా ఒక చిన్ని రైతు అమ్ముకుంటున్నాడు. ఆ షాపులోకి వెళ్ళి 3,000 రూపాయల చెప్పులు కొనుక్కొని వచ్చిన పెద్ద మనిషి 10 రూపాయలు కొత్తిమీరకు తగ్గించా, ఎందుకంత కొత్తిమీర కూడా అంత రేటా అని అరుస్తుంటే ఆ రైతు కడుపులో మంట రగులుతున్నప్పటికీ దీనంగా చూసి, అయ్యా గింజలు తెచ్చేసిన కానించి, భూమిని దున్ని కానించి, నీరు పెట్టిన కానించి, మందులు కొట్టిగా తెచ్చుకొచ్చి ఇలాంటి అద్భుతమైన మానవుడికి వచ్చేదాకా ఎన్ని సావులు చేస్తున్నాను రా. కాళ్ళ వేసుకునే చెప్పులకు 3,000 పెట్టావు, కడుపుకి తినే కూరకి 10 రూపాయలు అంటే ఏడుతున్నావు. అక్కడేమో ఎంతైతే అంత నమ్మకంగా చెల్లించి మళ్ళీ అడుకో 20 రూపాయలు టిప్పిచ్చి వచ్చావు. నాకేమో 10 రూపాయలు కొత్తిమీర అంటే ఎకాదేగా చూస్తున్నావు. మానవా మారవా అన్నాడు. మన స్వరమేమో భిక్షాటన చేసే వాళ్ళ మీద, మన స్వరమేమో రైతు బజార్లో, మన స్వరమేమో రైతుల దగ్గర, కార్పొరేట్ హోటల్కి వెళ్తే, హాస్పిటల్కి వెళ్తే 2 ఇడ్లీ నుంచి 2 అండలు అడిగితే అది స్టేటస్ మన 2 ఇడ్లీకి 200 వెళ్ళరా దుర్మార్గుడు, దమ్మే అదరా నీకు అసలు. అన్నా పలానా హోటల్లో టిఫిన్ చేద్దామా అన్నాడు. మనం హైదరాబాద్ వెళ్తానన్నా. ఏంటో విశేషం ఏంటన్నా? అన్నా ఇడ్లీ 180 రూపాయలు అన్నాడు. విశేషం వల్ల రేటేనా? ఏదన్నా వాళ్ళు చాలా హైజీనిక్గా చేస్తారు, వాళ్ళందరూ చాలా పర్ఫెక్ట్గా మాస్కులు వేసుకొని ఉంటారు, పర్ఫెక్ట్గా హెడ్ కవర్ చేసుకుంటారు, గ్లౌజులు వేసుకొని ఉంటారు,
కిచెన్ అసలు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఎనీ టైం చెక్ చేసుకో. అయ్యేమి లేవు, 180 రూపాయలు 2 ఇడ్లీలు. ₹50 ఏంటి టిప్పు. బయటికి రాగానే కురువృద్ధుడు కుంగిపోయినోడు అంటాడు, ఏయ్ నాట్ అవుట్. ప్రేమ తెగబాడతావు ప్రేమ. పో, నేను తినదంటలేదు, నువ్వు 2 ఇడ్లీలు తిన్నావు, వాడు కోటు పెట్టిపోని. ₹50 కాదు, ₹100 అడిగి టిప్ వేస్తా, తీసుగా, నో ప్రాబ్లం, గాడ్ బ్లెస్ యూ. భిక్షాటనను ఎంకరేజ్ చేయమని నేను చెప్పట్లా. క్షుద్బాధకు వల్ల తల్లడిల్లిపోతున్న వ్యక్తులను ఒకసారి చూడమని మాత్రం మనవి చేస్తున్నాను. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రోజున దేవుని వాక్యం ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్న అంశం ఏమిటి? ఇందు నిమిత్తమే కదా మేము కొండ మీద ఉన్నామని నీకు అర్థం అవ్వాలి. ఇంకా నువ్వు పాప ఊబిలో చాలా మంది ఉన్నారు, చికరికలు దొంగ ఊబిలో ఉన్నారు, శాపములో ఉన్నారు, బలహీనతలో ఉన్నారు, వ్యసనాల్లో ఉన్నారు, నామకార్థతలో ఉన్నారు, ఆత్మలేని జీవితాల్లో ఉన్నారు, ఉపదేశమైన లోతెబారులో ఉన్నారు, కరువున్న కనానులో ఉన్నారు, మరణమున్న మోయాబులో ఉన్నారు, పాపమున్న సొదొమలో ఉన్నారు. నిన్నైతే దేవుడు శిఖరం మీదకి ఎక్కించాడు, బండ మీద నిలిపాడు నా పాదాలు, సత్యములోకి వచ్చాను, ఉపదేశంలోకి వచ్చాను అని మాట్లాడుతున్నావు కదా. కొండ మీద ఉన్నవాడు శిఖరం మీద ఉన్నవాడు ఏం చేయాలి? చేతునెత్తేది నువ్వు కాదైతే, పోరాడేది నువ్వు కాదైతే, కనీసం చేతులను ఆదుకోవాలిగా. ఇందు నిమిత్తమే మేము ఇక్కడ ఉన్నామనే సంగతి మీకు అర్థం అవ్వాలి. పాపంలో లేవుగా, శాపంలో లేవుగా, బలహీనతలు లేవుగా, సత్యంలోకి వచ్చావుగా, సంఘంలోకి వచ్చావుగా, మారుమనసు పొందావుగా, బాప్తీసం పొందావుగా, ఆత్మను పొందావుగా, మరి ఇంకా దిక్కులు చూస్తావే? నేనుండగా ఈ చేతులు బరువెక్కనేమనో అనుకోవచ్చుగా. నేనుండగా ఈయనకి సౌకర్యం ఏర్పాటు చేస్తాను అనుకోవచ్చుగా. నేనుండగా ఈ చేతులను ఆదుకుంటాను అనుకోవచ్చుగా. మళ్ళీ సందా కాదు నేను చెప్పేది, విజ్ఞాపన పరిచర్య. ఈ రోజున శిఖరం మీద నేనుండగా, ఈ అనుభవంలో, ఉపదేశములో, అభిషేకములో, సహవాసములో, పరిచర్యలో, విజ్ఞాపనోద్యమంలో నేను ఉండగా ఈ చేతులను బరువెక్కనివ్వను అనే తీర్మానం ఎవరైనా చేసుకోగలుగుతారా? దానికి డబ్బు ఖర్చు అవ్వదు, నీ మోకాల్ని ఖర్చు పెట్టాలా. దానికి డబ్బు ఖర్చు కాదు, నీ కన్నీరే ఖర్చు పెట్టాలా. దానికి డబ్బు ఖర్చు కాదు, ఒక పూట కడుపు మార్చుకోవడం ఇష్టం అవ్వాలా. దానికి డబ్బు ఖర్చు అవ్వదు. సరదాగా పార్కుల్లోకి అక్కడికి ఇక్కడికి తిరిగి కొన్ని సమయాలు త్యాగం చేసి ప్రార్థనలో కూర్చోడానికి ఇష్టపడాలి, చాలు. నేను తిండి తినొద్దు అంటలేదు, సంతోషం కుటుంబంతో గడపొద్దు అంటలేదు. ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే ఆ ఎక్స్ట్రాలు తెచ్చి ప్రార్థనలో గడపడానికి ఇష్టపడు, మోకాల ముందడానికి ఇష్టపడు, ఓ పూట కడుపు మార్చుకోవడానికి ఇష్టపడు, దేశం కొరకు చేతులెత్తో. ఆగస్టు 15 మాత్రమే వచ్చి బేరాత్ భారత్ మహాన్ అంటావా? మిగతా 3.5 రోజులు ఏం చేస్తావు? కన్నీరు గార్చే భారం నీకుందా? దేశపు నీదులే ఖాళీయాయే, ఈ బాధ నీకు రాదా? ఆ ఒక్కరోజు వచ్చిందా? ఈ దుఃఖం నీకొద్దా? ఈ ప్రయాసను పడొద్దా? కనుక నా మొదటి పిలిపి రాత్రి ఉద్దేశపూర్వకం కాకపోయినా చేతులు బరువెత్తిన కారణంగా చేతులు కిందికి పడిపోతున్న వేళ తిరిగి మళ్ళీ చేతులు పైకెత్తే లోపే జరుగుతున్న నష్టము కూడా ఇక మీద జరగకుండా నేనున్నది ఇందుకొరకే. నన్ను దేవుడు పాప భూమిలో నుంచి, లోకములో నుండి, వ్యసనములో నుంచి, నామకార్థతలోంచి నన్ను పైకి లేపి శిఖరం మీద కూర్చోబెట్టింది ఇందు నిమిత్తమే. ఎవరి చేతులెత్తుట వలన దేశమునకు జయము కలుగుచున్నదో వారి చేతులు నేను ఆదుకుంటాను. వారికి ఒక రాయి వేసి కూర్చోబెడతాను. పొద్దుకు ఒక 4 రాళ్ళు వెనకాల వేసుకోవడం పది, ఇంకొక రాయి వేసి కూర్చోబెట్టు, చేతులను ఆదుకో.
నువ్వు చేసే ఆ కాస్త చేతులను ఆదుకొని, ఆ చేతులు నొక్కి, ఆ చేతులను సపోర్ట్ చేసి, ఆ చిన్న పని వలన ఒక జాతి గెలుచుచున్నది, ఒక దేశము గెలుచుచున్నది, ఒక ప్రజ గెలుచుచున్నదని మనవి చేస్తున్నాను. భారతదేశ భవిష్యత్తుని నిస్సంకోచంగా చెప్పదగిన యవనస్తులు చెడు నుంచి బయటపడటానికి నువ్వు చేతులు ఎత్తకూడదా? దేశానికి ఆధారమైనటువంటి రైతన్న బతకడానికి నువ్వు చేతులు ఎత్తకూడదా? కుటుంబాలకి, సర్వసుఖాలకి, అన్నిటికీ దూరమై నిద్రాహారాలు మాని పహారా కాస్తున్న సేవకుల క్షేమం, సైనికుల క్షేమం కోసం చేతులు ఎత్తకూడదా? వీర జవాన్లు కానీ, రైతులు కానీ, అలవా మీ ప్రార్థనలు మాకు అక్కర్లేదు అంటున్నారా? మా కొరకు ప్రేయర్ చేయండి అని చెబుతున్నారు కదా. నీ మీదంత గౌరవం, నమ్మకం పెట్టుకొని ప్రార్థన చేయమంటే హాయిగా తిని పడుకోవడం న్యాయమా? గెలిపించుచున్న చేతులు పరువెత్తకుండా నేను ఏదో ఒకటి చేస్తానని తీర్మానాలకు వస్తున్న వాళ్ళందరూ ఆమేనని చెప్పండి బిడ్డలారా. గట్టిగా ఆమేనని చెప్పండి. శత్రువు పై చేయి రాకుండా ఏం చేయాలి? దేవుని ప్రజలు నశించకుండా ఏం చేయాలి? దేశము ఓడిపోకుండా ఏం చేయాలి? నా మొదటి మాట, గెలిపించే చేతులు బరువెక్కకుండా చూడాలి. ఆ మాట అందరూ అనండి ఒకసారి. ఆమేన్ కాదు, గెలిపించే చేతులు బరువెక్కకుండా చూడాలి అనండి. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. ఇంకా విస్తరించి మాట్లాడన్న భారమంతా ఇదే. ఈ పూట ఎంతో నలుగుతుందని మాట మీద గత కొన్ని దినములుగా నా హృదయమును బహుగా దుఃఖపరుస్తున్న మాట ఇది. గెలిపించే చేతులు బరువెక్కకుండా చూడాలని నా దృష్టికి వచ్చినటువంటి, నేను ఎరిగినటువంటి పట్టణాలకి, రాష్ట్రాలకి, దేశాలకి వాచ్మెన్ లాగా రాత్రులు నిద్రగాసి పహారా కాస్తున్న సైనికుల వల్లే ప్రార్థన చేస్తున్న కొంతమంది పరిశుద్ధులు నా మైండ్లోకి వచ్చారు. వాళ్ళందరి పేర్లు రాసుకున్నాను. వారి చేతులు బరువుకోకుండా చూడాలని తీర్మానంలో ఉన్నాను నేను. రోజుకో 2-3 పేర్లు ఏడవుతాయి. అమ్మో వీళ్ళు కూడా అని రాసుకుంటున్నాను. ఈ రోజున ప్రజలారా, మరొక మాట మీకు దృష్టికి తీసుకొస్తాను చూడండి. త్వరగా ముగిస్తాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 10వ అధ్యాయం 12-13 వచనాలు చదువుతారా? యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువము. చంద్రుడా, నీవు అయ్యలోను లోయలో నిలువము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అనుమాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. హల్లెలూయా. మీకెంత ఓపికన్నంతగా స్వరమెత్తి చేతులెత్తి చెప్పండి గట్టిగా. మరొక్క మారు దయచేసి ఆమేన్. నన్ను పట్టుకున్నటువంటి ఆకర్షించిన మాట ఏంటంటే, సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి, హలో, సూర్యుడు ఆకాశ మధ్యమున ఎంతసేపు? ఒక నాడల్లా నిలిచి. నన్ను బాగా ఆకర్షిస్తున్న పదం అస్తమింప త్వరపడలేదు. ఆహాహా, ఏందా పదం? అస్తమింప త్వరపడలేదు. ఇది ఎవరి చేతుల్లో లేని ముచ్చటిది. దేవుడు మాత్రమే చేయగలిగే కార్యం ఇది. ప్రార్థనలో పరిస్థితులతో, ప్రపంచంతో మనం మాట్లాడాలి అనే విధానాన్ని నేర్పిన ప్రార్థన అది. అందరి యెహోషువ యెహోవాకి ఇలాగు ప్రార్థన చేశాను. సూర్యుడాగో. సూర్యుడు యెహోవానా? చంద్రుడు యెహోవానా? ఏమన్నాడు? ప్రభా సూర్యుని ఆపో,
చంద్రుని ఆపనలేదు. యెహోవాకి ఇలాగూ ప్రార్థన చేశారు, ఏయ్ సూర్యుడాగు, ఏయ్ చంద్రుడాగు. ప్రభుతో మాట్లాడుతున్న క్రమములో మనం పరిస్థితులతో, ప్రపంచంతో మాట్లాడాలి. అది ప్రార్థన విధానం. గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒక దురాత్మ నీ గుమ్మములో నిలబడి నీకెప్పుడు జ్వరపడదామని బయటకు వస్తే అటాక్ చేద్దామని గుమ్మములో విరోధి పోరాడుతూ ఉంటాయి. 27వ కీర్తన చివరి వచ్చిన ప్రకారం నువ్వేం చేయాలి? ప్రభా గుమ్మలో ఉన్నాడు, ప్రభా వాడిని బంధించు నాయనా. అయ్యగారు ప్రార్థన చేస్తున్నాడు మన చోట, ప్రభా దయ్యములు బంధించండి, సాతాన్ని బంధించండి, చక్ర శక్తులు బంధించండి. నేను వెనకాలిపోయి నువ్వేం చేస్తా అని ఉన్నాను అన్నిటికీ నువ్వే. మరి ప్రభువారు ఏమన్నారు? నా నామములో మీరు దయ్యములను, మీరు ఇక్కడ 2-3 ఏకీపించి ఏది బంధిస్తే నేనది. మరి బంధించండి రా నాయనా, వాటిని వెళ్ళగొట్టండి రా నాయనా అని మనకి చెబితే తీసేయరంటే నువ్వే చేత్తో తీసేయమని బ్యాచే. ప్రతి అక్షరం నాతో పలికించబాకండి, బాగుండి సావదు. ప్రియులారా దేవుని వాక్యాన్ని వినండి. సూర్యుడట 19వ కీర్తన ఉంటుంది కదా, తన పథమందు రథమందు పరిగెత్తను ఉల్లసించు సూర్యుని వలె. అమ్మమ్మమ్మమ్మ ఏంటో గొడవ. సూర్యుడు ఎలా పరిగెడతాట. అతని వేగం, అతని శక్తి, అతని అగ్ని శాస్త్రవేత్తల పుణ్యమా, సైన్స్ పుణ్యమా అంటే మనకు బాగా అర్థమైంది కదా. అయితే ప్రియులారా దేవుని బిడ్డలారా, అయితే ఈ రాత్రి నా మనం ఏంటో గమనిస్తున్నారా? యెహోషువ ప్రార్థన చేస్తేనట, ఏమండోయ్, యెహోషువ ప్రార్థన చేస్తేనట సూర్యుడు అస్తమింప త్వరపడలేదు. ఆయన డ్యూటీ యాక్చువల్గా అది. అమ్మో పరిగెత్తుకొని మళ్ళీ టైర్ కాడికి వచ్చేయాలి. పచ్చిసరికి వేసుకెళ్ళి లారీ డ్రైవర్ కన్నా కంగారు ఇక్కడ. ఓరి నాయన, 1 సెకండ్ కూడా లేట్ అవ్వకూడదు నాయన, వచ్చేయాలి అక్కడికి. ఈ రోజున మీరు గమనించాలి, ఒక మాట మనం చేస్తున్నాను. ఎందుకు ఈ తతంగం అంతా అంటే, ఇప్పటికే దేవుడు వారి పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. వడగండ్లను పంపి ఇప్పటికే శత్రు సంహారం చేసి వీళ్ళకి సగం విజయాన్ని ఇచ్చాడు. అక్కడ అద్భుతంగా వ్రాయబడిన మాట, యెహోషువ కత్తి వాత చంపిన వారి కంటే యెహోవా వడగండ్లు పంపి చంపిన వారి సంఖ్య ఎక్కువ అని. స్తోత్రం చెప్పడానికి కూడా పేనం ఒప్పదో. ఎట్టగా అడుగుతాడుగా చెప్తావులని దాచుకున్నారు మహానుభావులు. అంత పొద్దుపోద్దండి, మీకు దండం పెడతా. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను అడిగితే చెప్పారు, ఈసారి ఇప్పటికైనా సొంతంగా చెప్పండి ఒకసారి. నిజానికి ఇదిగో నేను అడిగిందే, ఈసారి సొంతంగా చెప్ప. అది నువ్వు కరెక్ట్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు వాక్యాన్ని పరిశీలన చేయగలిగితే దేవుడు చెప్తున్న మాట వింటున్నారా? దేవుడు ఆకాశము నుండి యుద్ధం చేస్తున్నాడు. గతంలో మనం ఆరాధనోత్సవాలు నిర్వహించిన సందర్భంలో గుంటూరులో మీకు గుర్తుందో లేదో, ఆ రాత్రి పాడి మహింపచ్చిన పాట ఏంటి? నీవు చేసే యుద్ధములు ఎంతో ఆశ్చర్యము దేవా, ఊహ కందవు నీ వ్యూహములు అంటూ ఉరుములను మెరుపులను మెండుగా చేసి మీది యుద్ధములు చేసింది. వాడు కూర్చొని చేశాడంటే యుద్ధం. ఏ క్లాసులో తోసుబావుని కాళ్ళ మధ్యలో పెట్టుకొని గోర్లకు రక్కి పట్టి మొత్తానికి గెలుస్తున్నాడు కదా ఆ పక్షిరాజు. సీక్రెట్ ఏంటి తెలిసిన? అది ఇక్కడే ఫైట్ చేయడు. ఇక్కడ ఫైట్ చేస్తే ఎట్టయినా కొంచెం వాడు బలం ఎక్కువ ఉంటుంది. ఎక్కడో ఎత్తులోకి తీసుకెళ్తాడు. సగం చచ్చినంత పని యేసు రక్తం ఏం చేయి కథ అక్కడ నడుపుతాడు. తీసుకెళ్ళి మెలికిలు తిరిగి వెన్నుపూసి మొత్తం కదిలి లింకులను దిగిపోయిన తర్వాత కొండ మీద వేసి అప్పుడు చేస్తాడు తమాషా. ప్రియులారా, నీకు మనవి చేస్తున్నాను, దేవుడు ఉరుములు పంపి అప్పటికే విజయం స్టార్ట్ చేశాడు. అయితే కూడా మెల్లిగా పొద్దుగూకుతుంది.
పొద్దుగూకితే ధర్మయుద్ధం ప్రకారం ఏం జరగాలి? యుద్ధం ఆపేయాలి, మళ్ళీ రేపు పొద్దున స్టార్ట్ చేయాలి. ఈలోపు శత్రువు మళ్ళీ బలం తెచ్చుకొని ఆ దేశాన్ని పిలిచి ఈ దేశాన్ని పిలిచి రాత్రి పోగేసి లేనిపోని తెప్పలు చేసి, అబ్బో మంచి పీక్స్లో నడుస్తుంది ఈ యుద్ధం. ఇంకాసేపు జరిగితే గెలుపు వచ్చేలాగా ఉంది. ఈలోపే సూర్యుడేమో ఆగుతలేదు. యెహోషువ ప్రార్థన చేశాడు, సూర్యుడా నువ్వయ్యాలో లాగా చంద్రులా గిబియోనులాగా ఒక నరుని మొర విని యెహోవా సూర్య చంద్రుడు ఆపిన అటువంటి దినము చరిత్రలో మరొకటి లేదంటూ ప్రశంసించి రాశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పొచ్చండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మన మొదటి ప్రార్థన అంశం ఏమిటి? గెలిపించు చేతులు బరువెక్కకుండా నేను ఏదో ఒకటి చేయాలన్నది మొదటి తీర్మానం. ఇక రెండవ తీర్మానం ఏమిటంటే దేవుని బిడ్డల విజయము సంపూర్ణమగినట్లుగా, దేవుని రాజ్య విజయము సంపూర్ణమగినట్లుగా, సాతాను సామర్థ్యము కోల్పోయినట్లుగా, ఈ అపవిత్రాత్మలు, దయ్యములు, ఈ మోసములు, పాపములు, వ్యసనములు ఇవన్నీ పూర్తిగా ఆగిపోవునంత మట్టుకు సూర్య ప్రభ తగ్గకూడదని, వెలుగు తగ్గకూడదని, అతను అస్తమించకూడదని, విజయము సంపూర్ణమగు వరకు నిలిచి ఉండునట్లుగా మనము ప్రార్థన చేయవలసిన కార్యం ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాను. చేతులెత్తి స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మీకు వినబడుతున్న అంశం ఏమిటి తెలుసిన? ఈ యుద్ధము కొనసాగునట్లుగా, ఈ యుద్ధము పరిపూర్ణమగినట్లుగా, ఈ విజయము సంపూర్ణమగినట్లుగా అప్పట్లో చీకటి పడకూడదు, అస్తమించకూడదు. అయ్యో సూర్యుడు త్వరపడకూడదు. వెలుగు కొనసాగాలి, మహిమ కొనసాగాలి, అగ్ని కొనసాగాలి, అభిషేకం కొనసాగాలి. ఇదిగో ఈ వెలుగు కొనసాగాలి, కాసేపు అప్పుడు అవ్వకూడదు. మీరు వాక్యాన్ని గ్రహిస్తున్నారని నమ్ముతున్నాను నేను. యుద్ధం పూర్తయ్యేలోపే వెలుగు తగ్గిపోతేలా? విజయం సంపూర్ణమయ్యేలోపే ఆ మహిమ తగ్గితేలా? అభిషేకం తగ్గితేలా? కొంతకాలం ఉవ్వెత్తున ఎగసిపడి గొప్ప ఉద్యమం అనిపించుకొని సంఘ చరిత్రలో ఒక పేజీ రాసుకొని ఆ తర్వాత ఆరితేలా ఉద్యమం, తగ్గితేలాగ మంట, కోత నిలుపు చేస్తే అలా పంట ఇంకా చేలో ఉంది. నడుము ఉంచిన నడుము లేపకుండా 5 ఎకరాలకు వచ్చానయ్యా, చాలా సంతోషం. ఇంకో 2 ఎకరం ఉంది, దయచేసి కంటిన్యూ చేయి. ఎట్టకట్టు కంటిన్యూ చేయి. వర్షం వచ్చేలాగుంది, చీకటి పడేలా ఉంది, మంచిది కాదు, కంటిన్యూ చేయి. ఆత్మల సంపాదన ఉవ్వెత్తున ఎగసిపడిన సంగమా, బలమైన అభిషేకంతో 1000 మంది రక్షణ నడిపించిన దైవజనుడా, ఒక ప్రాంతంలో వ్యభిచారం పోవడానికి, మద్యపానం పోవడానికి, వ్యసనాలు పోవడానికి కారణంగా వాడబడిన ఉజ్జీవకర్తమైన దైవజనుడా, ఆ యుద్ధము పూర్తవ్వాలి, ఆ విజయం సంపూర్ణమవ్వాలి. అక్కడ పూర్తిగా పాపం పోవాలి, శాపం పోవాలి, వ్యభిచారం పోవాలి. అంతవరకు అగ్ని ఆగొద్దు, వెలుగు ఆగొద్దు, అస్తమించొద్దు. సూర్యుడా నువ్వు అస్తమింప త్వరపడవద్దు, నిలిచి ఉండు. ఏ సంఘమైనా, ఏ మినిస్ట్రీ అయినా, ఏ దైవజనుడైనా కొంతకాలమే, ఆ తర్వాత మెల్లిగా తగ్గిపోతుంది అంటున్న మాట ఎంత బాధ కలిగిస్తున్నది. పలాని చర్చ్, పలాని మినిస్ట్రీ ఒకప్పుడు ఊపేసింది, కానీ ఇప్పుడు తగ్గింది. ఎంత బాధ అనిపిస్తుంది. ఈ సూర్యుడు అస్తమించకూడదు, నీ చంద్రుడు క్షీణించకూడదు, అతడు అస్తమింప త్వరపడకూడదు. ఇంతకన్నా మామూలు పదాలతో చెప్పడానికి నాకు మనసు రావటం లేదు. దేవుని ఆత్మ మీకు గ్రహింప చేయుచునని నమ్ముచున్నాను. ఆ మాట బైబిల్లో ఉంది కదా, ఆత్మ మీకు దానిని అర్థం చేస్తాడని ఉంది కదా. ఆ మాట నమ్ముతున్నాను బిడ్డలారా నేను. అవి ఆత్మ చేతని వివేచింపదగిన సంగతులు గనుక ఆయనను పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన మీకు అన్నిటిని బోధిస్తాడు. 1 యోహాను 2:27 అభిషేకం మీకు అన్నిటిని బోధించను. అనాయింటింగ్ టీచర్స్ ఎవ్రీథింగ్. అందుకనే అదే వచనం కింది మాటలు అంటాడు, ఆ అభిషేకము సత్యమే అంటాడు. మీరు పొందిన అభిషేకం, మీరు పొందిన ఆత్మ భ్రమపరచు కాదు, మోసం కాదు, అది సత్యమే.
ఆత్మ బోధిస్తున్నాడు, నీకు అర్థం చేస్తున్నాడు. విజయం సంపూర్ణమయ్యే వరకు ఆమేనండి. విజయం సంపూర్ణమయ్యే వరకు, పాపము కొట్టివేయబడే వరకు, ఆకాశ మండలమందు రాత్రుల సమూహాల ప్రభావ కార్యములు అక్కడ పూర్తిగా లయమగే వరకు, సూర్యుడను అస్తమింప త్వరపడవద్దు, చంద్రుడను పరుగెత్తి రావద్దు. ఆ వెలుగు నిలిచి ఉండాలా, ఆ పగలు నిలిచి ఉండాలా. హల్లెలూయా. చెప్పరే గట్టిగా. ఇంగ్లీష్లో మాట్లాడుకునే వాళ్ళు ఏమంటారంటే, ఈరోజు కాస్త ఎక్కువగా పని చేయవలసి వస్తే, ఎక్కువ గంటలు పని చేసి వస్తే, ఇట్స్ ఎ వెరీ బిగ్ డే, ఇట్స్ ఎ వెరీ లాంగ్ డే అంటారు. అంటే ఆ రోజు 32 గంటలు వచ్చినాయా? లాంగ్ డే అంటే 10 గంటలు నేను పెంచుకోవాల్సి వచ్చింది, నేను ఎక్కువసేపు పని చేయవలసి వచ్చింది. అది కదా దాని అర్థం, అది కదా దాని అర్థం. ఈ రోజున దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను, ఈ ఉజ్జీవం కొనసాగాలి, ఈ ఉద్ధృతి కొనసాగాలి. విస్తారమైన ఆత్మల సంపాదకునిగా వాడబడుతున్న దైవజనుని అభిషేకము కొనసాగాలి, ఆత్మల పంట కొనసాగాలి. శత్రువు కార్యము సంపూర్ణముగా నాశనము చేయబడి ఆత్మ కార్యము పరిపూర్ణమొక వరకు, విజయము సంపూర్ణము వరకు అస్తమింప త్వరపడకూడదు సూర్యుడు. ఎంతమంది ఏకీపిస్తున్నారండి? నన్ను దీవించి ప్రభా, అందరు బాగుండి అందులో నేను ఉండాలి, వీటితోనే సరిపెట్టేద్దాము కూటమిక. ప్రభు మరి ఉపాస కూటం అంటున్నారు, నేను అలవాట్లేదు, ఏదో రకంగా నాకైనా ఇడ్లీ వచ్చేలా చూడు. ఇదే ప్రార్థన ఎంతసేపు రండి ఆయన. ఓ పిల్లగాడు అన్నాడు, గుడ్డు పెట్టి రోజున గుడ్డు కూడా తినకూడదు అంకుల్. చిన్న పిల్లడు కాబట్టి ఓకే. ఈ ప్రశ్న నన్ను అడగమని ఒకటి పంపాడు, గుమ్మకాడు పెద్దోడు చూస్తున్నాడు. ఈ ప్రాపకండ ఆడిది. నాతో ఊగొట్టించుకున్నాడు, ఆమ్లెట్లు వేద్దామని చూస్తున్నాడు వాడు. నేను ఈయన్ని మాత్రమే చూసి ఆడుకొని కనపడుతున్నాను. అమ్మ ఈడున్నాడు వెనకాల. తప్పు నాన్న, ఈ ఒక్క పూటకే ఆగు నాన్న అన్నాను. ఆడు మొహం మార్చుకు వెళ్ళిపోయాడు. ఆడు పోగా నీకు చాక్లెట్ ఇచ్చా. మనం పెన్నోడిని మార్చున్నామని ఉద్దేశం కాదు, ఆడికి మారు మనసు రావాలా. మంచోళ్ళు స్తోత్రం చెప్పండి. తప్పు నాన్న, ఈ ఒక్క పూటకు ఆగురాటు రాకూడదు. సరే అంకుల్ అందులో పాడు. అమ్మో అని ఆడు పోయాడు. ఆడు పోగా నీడికి ఇచ్చా. ఆడి పేనానికి ఆడికి ఎందుకు ఉపవాసం అని తిన్నాయి. కానీ ఆ పెద్ద పేన ముందు చూసు, ఆడు నా టార్గెట్. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఒక దేశంలో ఉద్యమం ప్రారంభమైతే, ఒక పట్టణంలో ఉద్యమం ప్రారంభమైతే, ఒక రాష్ట్రంలో ఉద్యమం ప్రారంభమైతే, ఒక సంఘములో ఉద్యమం ప్రారంభమైతే, అది పరిపూర్ణమగు ఒక సూర్యుడు అస్తమించకూడదు, చంద్రుడు ఆగకూడదు, అతడు అస్తమింప త్వరపడకూడదు. ఆ పగలు కొనసాగాలి, ఆ వెలుగు కొనసాగాలి, ఆ అగ్ని కొనసాగాలి, ఆ వాతావరణం అనుకూలం కొనసాగాలి. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట గ్రహించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. విజయం ఎందుకు దోబూచులాడుతుంది? శత్రువుకి ఎందుకు పై చేయి వస్తుంది? వెలుగు మసకబారటం వలన. వద్దు, ఆగాలి. ఇక 3వ మాట ఒక్కటి మీకు మనవి చేసి ప్రార్థనలు చేద్దాం. ఈ పూట ఈ 3 మాటలు మీకు చెప్పడానికి ప్రభు నాకు ఇచ్చారు. ఆ 3వ మాట సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం మొదట 4వ వచనం చదవండి. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించింది. నీకు వచ్చిన ఐడియా మంచిదా చెడ్డదా నాకు అర్థం కాలా. బాయ్, ఫిలిష్తీయులు చెలరేగిపోతుండగా ఇశ్రాయేలు ప్రజలు తగ్గాల్సిన దుస్థితి రాగా, యుద్ధము అనివార్యమైన వేళ మొత్తం కట్టుకొని తెగబడితే వాళ్ళ ముందు నిలబడలేక, గెలవలేక, తోక ముడిచి సగము చచ్చి వెనక్కొస్తున్న మూమెంట్లో ఒకడికి వచ్చింది మంచి తలంపు. ఒరే,
యెహోవా నిబంధన మందసం మన మధ్యలో లేకట అవుతుందరా మనకి. నువ్వు వెళ్ళి ఎత్తికిరా మందసం ఎత్తికిరా అని కొందరిని పంపారంట. కొందరిని పంపడం ఏంద్రా? మందస్సాన్ని కోరుకోవటం తప్ప, మందస్సం మన మధ్యలో ఉండాలని కోరుకోవటం తప్ప, మంద సమస్య తప్ప మనకి విజయం రాదు అని నమ్మటం తప్ప అన్నీ కరెక్టే. కానీ కొందరెవరు యేసు రక్తం. ఇందాక ఒక అన్నగారు నాకు ఒక ఫోటో పంపించారు, బాప్తిజం ఫోటో. ఇటు ఇవ్వచ్చా అని అడిగారు. నాకేం తెలుసు, నేను చిన్న సేవకు, నేను ఏది మాట్లాడితే నా మీదే పడుతున్నారు. దేవుని స్తోత్రం. వీళ్ళు కూడా నాతో చెప్పిద్దామని నన్ను అడుగుతున్నారు. అన్నా ఇటు ఏమొచ్చా బాప్తిజం అని పెట్టాడు. బాప్తిజం ఇవ్వాలనే తాపత్రయం మంచిదే, ఆత్మను రక్షించుకోవాలన్న ఆరాటం మంచిదే. కానీ ఎవరో కొందరిని పంపడం ఏంది నాన్న? మందస్సం మన మధ్యలో ఉన్న మనకు విజయం వచ్చింది. మందస్సం నాకు ఈ పోట్లని కూడా పిల్లగా వాళ్ళు తెచ్చారు మందసాన్ని. మందసం తీసుకొస్తే పండగ కూడా మామూలుగా చేయలే. వాళ్ళు కేకలేస్తే భూమి కంపించిందంట. మందసం వచ్చేసింది, అహో ఇక గెలిచిపోయిందంటే అహో అల్లో అంటే భూమి కంపించిందంట. ఈ కంపం ఆడి దగ్గర వెళ్ళింది. అమ్మో ఇంత పెద్దగా ఎప్పుడు అరవలేదు, తరిచారంటే ఇక బేబత్సహా మనం ఓడిపోయినట్టే అని జంకితే మళ్ళీ ఆళ్ళమ్మలే ఏం కాదులే పర్లా పోరాడదాం ఎదురుకొచ్చారంట. పదో వచ్చింది చదువున్నానా. ఫిలిస్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. మరి మందసం పరువు బాగొట్టావు కదరా, నువ్వు కుదురుకుంటికాడు ఉన్నా బాగుండేది. వారిని ఆరాటం మండిపోను, ఉద్యోగం మండిపోను. ఇప్పుడు ప్రజలండి ఇశ్రాయేలు ఓడిపోయారు, ఇశ్రాయేలు ఓడిపోయారు, ఇశ్రాయేలు కాదు మందసము వచ్చినను ఓడిపోయారు, మందసం వారి మధ్యలో ఉన్నను ఓడిపోయారు. నువ్వు చేసిన పనికి దేవుని పరువు పోతుందిరా ఉద్యోగకర్త. వీడికి లా పాయింట్లు ఎక్కువ. ఏంటంటే తప్పండి, మందసం ఉండాలని కోరుకోవడం తప్ప, మందసం లేక ఓడిపోతాడు ఏడితే తప్ప, మందసం మా మధ్యలో వచ్చిందని స్తోత్రం స్తోత్రం అని చెప్తే తప్ప. అన్నీ రైటే, నువ్వు తెత్తమే తప్పు. ఆయనకు అపోస్తులు గాను, ప్రవక్తలు గాను, సువార్థికులు గాను, కాపరులు గాను, బోధకులు గాను ఏర్పాటు చేసుకున్నాడుగా. ఒకడు పాడాలి, ఒకడు వాయించాలి, ఒకడు ప్రార్థన చేయాలి, ఒకడు ప్రవచించాలి, ఒకడు భాషలో మనం ఒక అర్థం చెప్పాలి. అందరూ అన్ని చేతి అంటున్నారా? అన్ని ముక్కులా, అన్ని చెవులా, అన్ని నోర్లా, అన్ని చేతులని ఒక అధ్యాయం అంతా రాశాడు కదరా నాయన. అందరూ అన్ని చేయబాకండి, ఎవరి పనులు చేయండి అని నీకు అర్థం అవ్వదో. అర్థం చేసుకో. ఎందుకంటే నీ ఉద్యమం అలాంటిది, నీ ఉత్సాహం అలాంటిది. నేను ఎవరి మీదనో నేరం మోపాలని కాదు, పరిచర్య క్రమాలు మార్చేస్తున్నారు. యోబు గ్రంథములు ఆక్షేపించిన సరిహద్దు రాళ్ళు తీసేస్తున్నారు. క్రమాలు మార్చేస్తున్నారు, సరిహద్దులు మార్చేస్తున్నారు, అన్ని చెరిపేస్తున్నారు. ఎవరి ఇష్టం వల్ల అయిపోతుంది. సేవలో మోనోపల్లి ఉండాలని కోరుకోట్లా, ఒంటెత్తు పెత్తనం కోరుకోట్లా, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, నిరసిస్తున్నాం. అపోస్తలత్వం కూడా పరిచర్యే, పెద్ద పదవేం పోస్టేం కాదు. పేతురు గారు అన్నారు అపోస్తలు ఒకటిలో, అపోస్తలత్వములోను ఈ పరిచర్యలోను పాలువాడు అవడానికి ఇంకొకటి కావాలి, ఇస్కరియోతు స్థానం అని. అరే పౌలు గారు లాంటి వాడు కూడా పెద్ద మనిషి వాళ్ళ లైన్లో నుంచుంటే ఎవరు ఆర్గ్యుమెంటాలు చెప్తే చివరికి పేతురు లేచి సరే ఇక నుంచి అలా చేయండి అని అపోస్తలు 15 చెప్తే పౌలు గారు కూడా ఆ తీర్మానాన్ని పట్టుకెళ్ళి ప్రసంగం చేశాడే. నువ్వు చెల్లరేకపోతే అటు నువ్వు ఒక్కొక్క ప్రసంగానికి 3 వేలు 5 వేలు బాప్తిస్మాలు ఇచ్చిన పేతురు యోహానులు గారు పెద్దలు, ఇదిగో బాబా పేతురు యోహానులు కొంచెం సమరయాలు కొంచెం బలపరచమని పంపితే, ఒకళ్ళు పంపితే వెళ్ళే రేంజ్లో ఉన్నారు సార్. ఒక్కొక్క ప్రసంగానికి 3 వేలు 5 వేలు బాప్తిస్మాలు ఇచ్చిన వాళ్ళు. అరే క్రమాలు ఎట్టిపోతున్నాయి సార్, సరిహద్దులు జరిపేస్తారేమండి. మందసం కోరుకోవటం కరెక్ట్, మందసం ఉండడం కరెక్ట్, మందసమే కరెక్ట్.
వచ్చినందుకు స్తోత్రం కరెక్టు, ఎవరో ఒకరు చెప్తాం కరెక్ట్ కాదు, అదొకటే నేను చెప్పేది. ఈ దరిద్రం ఎంతలోకి వచ్చింది, ఓడిపోవటమే కాదు, వాళ్ళు మందసం ఎత్తుకుపోయారు. ఎంత ఘోరం అండి ఇది. ఇప్పుడు ప్రభావం లేదు, ప్రధాన నాయకుడు చచ్చిపోయాడు, యాజకుడి మాన చచ్చిపోయింది, అంత చావే, మరణమే, శోకమే. అయ్యో ప్రభావమే లేకపోతే, దేవుడే కోల్పోతే ఎందుకు ఈ బతుకుని చచ్చిపోతున్నారు జనం. దేవుని ప్రజలు ఎందుకు ఓడిపోతున్నారు, నా టాపిక్ అది. దేవుని ప్రజలు ఎందుకు ఓడిపోతున్నారు? ఒకటి, గెలిపించే చేతులు బరువెక్కుతూ ఉండడం వలన. రెండో, మొదలైన విజయం, చైత్రయాత్ర, ఉద్యమం పరిపూర్ణం అవ్వకుండానే వెలుగు మసకబారుతోంది, ఆగాలే. మూడవది, యుద్ధములో విజయము రావాలని ఆశ, భారము, కోరిక మంచిదే, కానీ క్రమాలు తప్పుతున్నారు. ఉత్సాహం, ఆరాటం ఉంటే సరిపోదు. యవనస్తులారా, సంఘ పెద్దలారా, మీ భారం, మీ ఆసక్తిని 100% సపోర్ట్ చేస్తున్నాను. కొంచెం క్రమాలను పట్టించుకోండి. నూతన నిబంధనలో యేసయ్య చాలా సరిచేశారు, అపోస్తులు చాలా క్రమపరిచారు. ఈ పునాది మీద తప్ప వేరొక పని వేయకూడదని చెప్పారు. కొంచెం ఆలోచించండి, చదవండి. నీ ఉద్దేశం మంచిదే, నీ మనసు మంచిదే, విజయకాంక్ష మంచిదే, మందసాన్ని కోరుకోవటం మంచిదే. ఎవరో ఒకరు కొందరు తేవడం కరెక్ట్ కాదని మనవి చేస్తున్నాను. బాధ ఏంటంటే, ఇలాంటి పిల్లగాళ్ళు తప్పులు చేస్తే, ఇలాంటి కుర్రగాళ్ళు తప్పు చేస్తే, ఇలాంటి దుందుడికి వాళ్ళు తప్పు చేస్తే, ఫిలిస్తీన్లు ఎత్తుకుపోతే, దావీదు గారు ఏం చేశారు తెలుసండి? కొత్త బండి బోడ చేసి చెప్పిస్తున్నాను. నీకేం పుట్టిందబ్బాయి, మందసం బండి మీద పెట్టమని ఎప్పుడు చెప్పాడు దేవుడు? చిన్నప్పటి నుంచి వాక్యంలో, ప్రార్థనలు పెంచింది మీ అమ్మ నిన్ను. ఆరాధన తప్ప నీకు ఒక ప్రపంచం తెలియదు. ఇట్లాంటి నువ్వు కూడా ఫిలిస్తీన్ల పద్ధతులు చేస్తే అట్ట. వాళ్ళంటే తెలియక కొత్త బండి చేసి పాడేవులు కట్టి పంపారు. సేమ్ ఫార్ములా నువ్వు ఫాలో అవుతావా? అసలు ఫిలిస్తీన్ ఫార్ములా నువ్వు ఎందుకు ఫాలో అవుతున్నావు? లోక పద్ధతులు పెద్ద పెద్ద అయ్యగారులు ఫాలో అవుతుంటే ఎంత బాధ అనిపిస్తుంది. లౌకిక విధానాలు, లౌకిక పద్ధతులను పెద్ద పెద్ద అయ్యగారులు చేస్తుంటే ఎంత దుఃఖం అనిపిస్తుంది. సాంప్రదాయమును బట్టి వారిప్పుడు అని ముడేయించేస్తుంటే ఎంత టెన్షన్ వస్తుంది. మరి మన సాంప్రదాయం పడి సుట్టాయి పెట్టాయి అంటే ఎంత టెన్షన్ వస్తుండే. ఫిలిస్తీన్ల పద్ధతులను దావీదు పాటించడం ఏంటి సార్? పెద్దలారా, దైవజనులారా, సంఘ పెద్దలారా, వాడబడుతున్నటువంటి ప్రసంగికులారా, చేతులు జోడించి మనం చేస్తున్నాను. ఫిలిస్తీన్ల బాటలోకి మీరు వెళ్ళాల్సిన కర్మ మీకేంటి సార్? మిమ్మల్ని దేవుడు పిలుచుకున్నాడు, అభిషేకించాడు, బలంగా వాడుకుంటున్నాడు, వాక్య ప్రత్యక్షతలు ఇచ్చాడు. వెనుదిరిగి చూడని రోషపూరితమైన సేవను కొనసాగించండి. దేవుడు మీకు తోడుగా ఉండి మీ విజయాన్ని సంపూర్ణం చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ప్రజలకు ఎందుకు ఓటమి వచ్చుచున్నదనే మాట మీదే నేను ధ్యానం చేస్తున్నాను. ఒక 3 విషయాల మీద దృష్టికి ఇచ్చాను. ఒకటి, గెలిపించే చేతులు బరువెక్కుతున్నాయి. రెండో, విజయం సంపూర్ణం అవ్వకుండానే వెలుగు తగ్గుతోంది. 3, విజయ సంకేతమైనటువంటి, విజయ కారణమైన మందసాన్ని కోరుకునే క్రమంలో క్రమాలు తప్పుతున్నారు. ఈ 3 విషయాల్లో మనం సరిచేసి అందులో మన భాగస్వామ్యమును నిలిపి దేశములో మహారక్షణకు, సంఘము కడవరి ఉద్యమానికి కారకులంగా మారాలని కోరుతున్న మాటలు ముగిస్తున్నాను. ఈ వర్తమానం ద్వారా దేవుడు మనందరూ నిశ్చయముగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.